చాలా మంది రిటైర్ అయిన తర్వాత సుఖంగా సురక్షితంగా బతకాలని కోరుకుంటారు. పని చేయలేని వయసులో అవసరాలకు తగిన ఆదాయం వచ్చేలా జాగ్రత్త పడతారు. ముందు నుంచే రిటైర్మెంట్ సేవింగ్స్ స్కీమ్ లో పెట్టుబడి పెడుతుంటారు. మీరు కూడా ఇలాంటి పెట్టుబడి పథకం కోసం వెతుకుతుంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ NPS మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. దీంట్లో మీ భార్య పేరు మీద కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఇలా పెద్ద మొత్తంలో సంపద కూడబెట్టడమే కాకుండా జీవితానికి స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది రిటైర్మెంట్ సేవింగ్స్ స్కీమ్. ఇందులో రెండు ప్రధాన దశలు ఉంటాయి. సంపద కూడబెట్టడం, విత్డ్రా చేసుకోవడం. మీరు 18 సంవత్సరాల వయసు నుంచి 75 సంవత్సరాల వరకు NPS లో పెట్టుబడి పెట్టవచ్చు. మీకు 60 ఏళ్లు వచ్చినప్పుడు మీరు మీ సేవింగ్స్ లో కొంత భాగాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. మిగిలిన అమౌంట్ తో మీకు మంత్లీ పెన్షన్ అందించే యాన్యుటీ ప్లాన్ కొనుగోలు చేయవచ్చు. మీ భార్య పేరు మీద NPS అకౌంట్ ఓపెన్ చేసి ఆమె ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేయవచ్చు. మనశ్శాంతి పొందవచ్చు. మీరు ₹1000 ప్రారంభ డిపాజిట్ తో మీ భార్య పేరు మీద NPS అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. మీరు మీ సౌకర్యాన్ని బట్టి నెలవారీ లేదా సంవత్సరానికి ఒకసారి డబ్బుని డిపాజిట్ చేయవచ్చు. ఉదాహరణకు నెలకు 5000 అందించడం ద్వారా సంవత్సరానికి 60,000 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. మీ డబ్బు క్రమంగా పెరుగుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ తో మంచి రిటర్న్స్ అందుతాయి. NPS పెట్టుబడులకు సాధారణంగా సంవత్సరానికి 12% రిటర్న్స్ లభిస్తాయి. మీ భార్యకు 60 ఏళ్లు వచ్చినప్పుడు NPS అకౌంట్ మెచ్యూర్ అవుతుంది. అయితే అవసరమైతే దాన్ని 65 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. మెచ్యూరిటీ సమయంలో డబ్బులో కొంత విత్డ్రా చేసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని రెగ్యులర్ పెన్షన్ గా మార్చుకోవచ్చు. మీ భార్య వయస్సు 30 సంవత్సరాలు అనుకుందాం. మీరు ఆమె NPS అకౌంట్ లో నెలకు 5,000 పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నారని భావిస్తే మీ మంత్లీ కాంట్రిబ్యూషన్ 5,000, సంవత్సరానికి 60,000, మొత్తం పెట్టుబడి 30 సంవత్సరాలకు గాను 18 లక్షలు. ఇప్పుడు యావరేజ్ వడ్డీ రేటు 12% అనుకుంటే పెట్టుబడి కాలక్రమేణా గణనీయంగా పెరుగుతుంది.